Hello students, welcome to PRSIS Academy. Today's topic will be Central Adoption Resource Authority. It will come under GS paper 1, especially Indian society. So recently Supreme Court has expressed concerns over the delay in India's system of child adoption. అంటే ఇండియాలో చైల్డ్ అడాప్షన్ సిస్టమ్ యొక్క డిలేస్ గురించి రీసెంట్ గా సుప్రీం కోర్ట్ అనేది డీప్లీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ అండి. అయితే మనకి ఈ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది ఏంటని ఒకసారి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. మనకి ఇది వచ్చి స్టాచ్యూటరీ బాడీ అండి. అంటే ఇట్ వాజ్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్, అంటే త్రూ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే కారా ఈజ్ ఎనాక్టెడ్ అండర్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అనే యాక్ట్ కింద తీసుకురావడం జరిగిందండి 2015లో. అయితే మనకి ఎర్లియర్ గా ఇది మనకి 1990s లో లాంచ్ చేశారు. దాని తర్వాత మనకి కారా అనేది 2015 జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద మనకి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందండి. అయితే దీని మెయిన్ ఏమేంటంటే చైల్డ్ అడాప్షన్, చిల్డ్రన్ అడాప్షన్ ప్రొసీజర్స్ ఇండియాలో, అలాగే టు ఓవర్సీ చిల్డ్రన్ అడాప్షన్ ప్రొసీజర్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫర్ ఇండియన్ హూ ఆర్ లివింగ్ అంటే ఇండియాలో లివింగ్ ఉన్న పేరెంట్స్ కానీ లేదంటే అబ్రాడ్ అంటే ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. సో మనకి ఇన్ కంట్రీ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ కూడా మనకి ఈ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అనేది మెయిన్ బాడీ అండి. అయితే ఇదేంటంటే దీని మ్యాండేట్ చూసుకుంటే టు మానిటర్ అండ్ రెగ్యులేట్ ఇన్ కంట్రీ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్. అంటే ఇన్ కంట్రీ అంటే ఇండియా లోపల అండి, విత్ ఇన్ ఇండియా బోర్డర్స్. ఇంటర్ కంట్రీ అంటే ఇండియా నుంచి వేరే కంట్రీస్ కి అడాప్షన్ ప్రాసెస్. అయితే మనకి ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ ని డీల్ చేసేదానికి మనకి హేగ్ కన్వెన్షన్ కూడా ఒకటి ఉందండి. అకార్డింగ్ టు హేగ్ కన్వెన్షన్ మనం 2003లో మనం ఆల్రెడీ దాన్ని రాటిఫై కూడా చేసాం మనం. ఇండియా రాటిఫైడ్ 2003 కన్వెన్షన్. అయితే మనకి ఇదేంటంటే ఇంటర్ కంట్రీ అంటే వేరే కంట్రీస్ కి మనం అడాప్షన్ ఇచ్చేటప్పుడు ఈ హేగ్ కన్వెన్షన్ 1993 ఏదైతే ఉందో అకార్డింగ్ టు దట్ కన్వెన్షన్ మనం ఫాలో అవుతామండి. అయితే మనకి ఇది నోడల్ ఏజెన్సీ చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అండి. సో మనకి మినిస్ట్రీస్ అనేది ఇంపార్టెంట్, అలాగే త్రూ ఏ యాక్ట్ ద్వారా వచ్చింది అనేది కూడా మేజర్ ఇంపార్టెంట్ అండి. అయితే మనకి కారా బికేమ్ అనే సిగ్నేటెడ్ టు ద హేగ్ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ కోఆపరేషన్. అయితే మనకు 1993లో ఈ హేగ్ కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ కోసం. అయితే ఇండియా కూడా పాజిటివ్ గా రాటిఫై చేసింది. ఇండియా రాటిఫైడ్ ద కన్వెన్షన్ 2003 అండి. అయితే మనకి మేజర్ గా ఫంక్షన్స్ చూసుకుంటే ఈ కారా ఫంక్షన్స్ ఏంటని చూసుకుంటే మనకి ఇన్ కంట్రీ అడాప్షన్స్. సో ఇండియా లోపల మనకి ఇన్ కంట్రీ అడాప్షన్స్ ఒకటి, అలాగే మనకి ఇంటర్ స్టేట్ అడాప్షన్స్ కూడా అండి. అంటే స్టేట్ టు స్టేట్ కూడా అడాప్షన్స్ తీసుకునే దానికి కూడా ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అలాగే మనకి ఇంటర్ కంట్రీ అడాప్షన్స్. అయితే మనకి ఇంటర్ స్టేట్ అడాప్షన్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్స్ మనకి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కూడా ఏంటంటే రెస్పెక్టివ్ స్టేట్ ఏజెన్సీస్ వర్క్ చేస్తాయి. అంటే క్లోజ్ గా కారాతో రిమైనింగ్ ఏజెన్సీస్ వర్క్ చేస్తాయండి. అయితే మనకి రెగ్యులేషన్స్ చూసుకుంటే టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఆన్ అడాప్షన్స్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏవైనా కూడా ఈ కారా అనే బాడీ మాత్రమే చూసుకుంటుంది, రిలేటెడ్ మ్యాటర్కి సంబంధించింది. అయితే ఇది మానిటర్, ఇట్ రెగ్యులేట్స్ బాడీస్. అంటే ఈ కారాలోనే మనకి వేరియస్ బాడీస్ ఉన్నాయండి. స్టేట్ అడాప్షన్ రిసోర్సెస్ ఏజెన్సీ కానీ, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ కానీ, ఆథరైజ్డ్ ఫారెన్ అడాప్షన్ ఏజెన్సీ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్టివ్ యూనిట్స్ కానీ, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేది కారా అనే చెప్పచ్చు. అయితే మనకి దీంట్లో మేజర్ గా హూ కెన్ అడాప్ట్ అని చూసుకుంటే అంటే ఎవరు అడాప్ట్ చేసుకోవచ్చు చిల్డ్రన్స్ ని, అంటే ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ ఎవరని మనం ఒకసారి చూసుకుంటే మనకి హూ ఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ స్టేబుల్. అంటే ఎవరైతే ఫిజికల్ గా, మెంటల్ గా, అలాగే ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారో, అలాగే స్టేబుల్ గా ఉంటారో, అదేవిధంగా ఫైనాన్షియల్ గా కేపబుల్, అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు హెల్తీగా ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ చిల్డ్రన్స్ అడాప్ట్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ టాస్క్ అండి. అంటే వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్ నుంచి వాళ్ళు లేటర్ ఏజెస్ వరకు కూడా కంప్లీట్ గా వాళ్ళని చూసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ గా కేపబుల్ ఉన్నారా లేదని కూడా చెక్ చేసుకుంటారు. అండ్ హూ డు నాట్ హ్యావ్ ఎనీ లైఫ్ థ్రెటనింగ్ మెడికల్ కండిషన్స్. అంటే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్, మెడికల్ కండిషన్స్ ఏవి లేకుండా ఉండేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అలాంటి ప్రాస్పెక్టివ్ అడాప్టివ్ పేరెంట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆర్ కన్విక్టెడ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్ట్ ఆఫ్ ఎనీ నేచర్. అంటే ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ఛార్జెస్ ఉండకూడదు, ఈవెన్ అక్యూజ్డ్ గా కూడా ఉండకూడదు, ఆర్ ఈవెన్ కన్విక్టెడ్ అని కూడా ఉండొచ్చు. అంటే అక్యూజ్డ్ అంటే జనరల్ గా మనం క్రైమ్
చేసిన తర్వాత జస్ట్ మనకి అక్యూజ్డ్ అంటే వాళ్ళు ఇంకా ప్రూవ్ చేయలేదు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్రూవెన్ గిల్టీ అని చెప్పొచ్చు. అయితే కన్విక్టెడ్ అంటే వన్స్ ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు కన్విక్టెడ్. సో మనకి ఏదో వాళ్ళు అక్యూజ్డ్ ఉండకూడదు, అలాగే కన్విక్టెడ్ ఉండకూడదు. అది కూడా ఎటువంటి నేచర్ ఆఫ్ క్రైమ్ అయినా కూడా కావచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే ఎనీ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యారిటల్ స్టేటస్, వాళ్ళ మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా అయినా ఉండొచ్చు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని డైవర్స్ తీసుకొని ఉండొచ్చు, లేదంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు లేకున్న తర్వాత కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ ఆర్ నాట్ దే హ్యావ్ బయలాజికల్ సన్ ఆర్ డాటర్, అంటే వాళ్ళకి వాళ్ళ కపుల్కి ఆల్రెడీ సన్ ఆర్ డాటర్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. దే కెన్ అడాప్ట్ ఏ చైల్డ్, అంటే వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ద కన్సెంట్ ఆఫ్ బోత్ స్పౌసెస్ విల్ బి రిక్వైర్డ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ మ్యారీడ్ కపుల్. అయితే మనకి మ్యారీడ్ కపుల్‌లో మనకి హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరి కన్సెంట్ కూడా కావాలండి. ఒక చిల్డ్రన్ అడాప్ట్ చేసుకోవాలంటే ఎయిదర్ అమ్మాయిని గాని, అబ్బాయిని గాని దే హావ్ కన్సెంట్. అంటే దే హావ్ టు గివ్ కన్సెంట్. అథారిటీస్‌కి కన్సెంట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఏ సింగిల్ ఫీమేల్ కెన్ అడాప్ట్ ఏ చైల్డ్ ఆఫ్ ఎనీ జెండర్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫీమేల్ ఎవరైనా ఇప్పుడు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఎనీ జెండర్‌ని చూజ్ చేసుకోవచ్చాము. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అంటే జనరల్‌గా అబ్బాయిని గాని, లేదంటే అమ్మాయిని గాని వాళ్ళ ఆహ్, ఇష్టం ప్రకారం వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. అదే మనకి సింగిల్ మేల్ ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అడాప్ట్ ఏ గర్ల్ చైల్డ్. అంటే గర్ల్ చైల్డ్‌ని వాళ్ళు అడాప్ట్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉండదండి. అంటే సింగిల్ మేల్‌కి. సో, ఇవి మనకి హూ కెన్ అడాప్ట్ అండర్ కారా అని చూసుకుంటే. అయితే మనకి ప్రొసీజర్, వాట్ ఆర్ ద ప్రొసీజర్ చూసుకుంటే మనకొకసారి ఇట్ మీన్స్ అడాప్షన్ అనేది ఒక లీగల్ ప్రాసెస్ అండి. ఇట్ మీన్స్ ఏ లీగల్ ప్రాసెస్ దట్ అలోస్ సమ్‌వన్ టు బికమ్ ద పేరెంట్ ఆఫ్ ఏ చైల్డ్ ఈవెన్ దో ద పేరెంట్ అండ్ చైల్డ్ ఆర్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్. అంతే గదా! ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే మనకి ఎటువంటి బ్లడ్ రిలేషన్ ఉండదు. సో, కాకపోతే ఇది లీగల్ ప్రాసెస్ వన్స్ నువ్వు అడాప్ట్ చేసుకున్న తర్వాత. బట్ ఇన్ ఎవరీ అదర్ వే ద అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ ద చైల్డ్స్ పేరెంట్స్. కాకపోతే వన్స్ నువ్వు అడాప్ట్ చేసుకున్న తర్వాత చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ రెగ్యులర్ పేరెంట్స్ ఏ విధంగా ఉంటారో అదే మాదిరిగా ఉండాలి. అలాగే మనకి లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఇండియాలో చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. దీని ప్రకారమే ఈవెన్ అంటే హిందూస్‌కి గాని, జైన్స్‌కి గాని, సిఖ్స్‌కి గాని ఈవెన్ అండ్ బుద్ధిస్ట్‌కి గూడా చూసుకుంటే వాళ్ళ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఏ విధమైన ఆహ్ ఫ్రేమ్‌వర్క్ ఉంటదో, అలాగే ఈవెన్ ఇన్‌కేస్ వాళ్ళ ప్రాపర్టీస్ స్ప్లిట్ చేసేటప్పుడు గూడా యాస్ పర్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ కూడా దీంట్లో లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటదండి. అయితే మనకి ప్రొసీజర్ చూసుకుంటే ఒకసారి అంటే లీగల్ ప్రొసీజర్ ఏ విధంగా స్టార్ట్ అయ్యేదని చూసుకుంటే మనకి ద డేటాబేస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఈస్ డన్ ఇన్ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రీ అండి. అంటే మనకి సెంట్రలైజ్డ్ అడాప్షన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ సిస్టమ్ అని చెప్పి ఒక కేరింగ్స్ అనేది ఒక వెబ్‌సైట్ లాంటిదనుకోండి. ఒక డేటాబేస్ ఉంటది. ఇదేంటంటే మనకి డైరెక్ట్‌గా కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ ఇదే మెయింటైన్ చేస్తుంటది. ఈవెన్ ఎవరికైతే ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళు అడాప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దే దెమ్‌సెల్వ్స్ కెన్ రిజిస్టర్ ఇన్ కేరింగ్స్. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. అయితే మనకిక్కడ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, అంటే ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ కాంటాక్ట్ ఫర్ చైల్డ్ కండక్ట్స్ ఏ హోమ్ స్టడీ రిపోర్ట్ అండ్ కంప్లీట్స్ ద రెఫరల్ అండ్ అడాప్షన్ ప్రాసెస్. వీళ్ళేం చేస్తారంటే మనకి ఈ అడాప్షన్ ఏజెన్సీ నుంచి ఒక గ్రూప్ వస్తుందండి. అంటే ఎవరైతే పేరెంట్స్ అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ చైల్డ్‌కి సంబంధించి హోమ్ స్టడీ రిపోర్ట్ మొత్తం అంతా రిపోర్ట్ తీసుకెళ్ళి దాని తర్వాత అడాప్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. పేరెంట్స్ కెన్ దెన్ టేక్ ఇన్ ద చైల్డ్ ఫర్ ప్రీ అడాప్షన్ ఫోస్టర్ కేర్. ఎస్ఏ ఈస్ రిక్వైర్డ్ టు ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ద కోర్ట్. అంటే పేరెంట్స్ సమ్‌టైమ్స్ ఏం చేస్తారంటే అడాప్షన్ కంటే ముందు కూడా కొన్ని డేస్ అంటే ప్రీ అడాప్షన్‌కి తీసుకెళ్తారండి. అంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ఈ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ అనేది చెక్ చేసుకుంటది దీని ద్వారా. అయితే మనకి కారా కండక్ట్స్ పోస్ట్ అడాప్షన్ ఫాలో అప్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. అంటే ఈవెన్ మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత కూడా 2 ఇయర్స్ వరకి వాళ్ళు రెగ్యులర్‌గా విజిట్ చేయొచ్చు. అంటే కారా నుంచి వాళ్ళు రెగ్యులర్‌గా విజిట్ చేయొచ్చు. పోస్ట్ అడాప్షన్ తర్వాత ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా? లేదంటే పేరెంట్స్‌కి వాళ్ళు అడాప్ట్ చేసుకున్న చిల్డ్రన్స్‌కి ఏమైనా ఇష్యూస్ రైజ్ అవుతున్నాయా? లేదంటే అంతా నార్మల్‌గా ఉందనే దాని గురించి వీళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్‌గా. అలాగే మనకి చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీస్ కూడా ఉంటాయి. ఇవేంటంటే
they play a vital role declaring a child legally free for adoption, thereby releasing the child for adoption placement. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిల్డ్రన్ ఎవరైనా మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు లీగల్లీ ఫ్రీ, అంటే అడాప్షన్ కి వీళ్ళు లీగల్లీ ఫ్రీ ఉన్నారా లేదంటే ఎనీ ఇష్యూస్ ఉన్నాయా ఈ అడాప్షన్ లో అనే దాన్ని మనకి ఫస్ట్ పాయింట్ లో మనకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనే వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. అయితే మనకి దీంట్లో ఛాలెంజెస్ చూసుకుంటే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ కారా అంటే ఇదే మేజర్ గా ఈవెన్ సుప్రీం కోర్టు కూడా రీఇటరేట్ చేస్తుందండి. జనరల్ గా మనకి ఒక టు అడాప్ట్ ఏ చైల్డ్, ఒక చైల్డ్ ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఇండియా ఆల్మోస్ట్ 30,000 ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ ఉన్నారు. అంటే 30,000 పేరెంట్స్ కి అడాప్టింగ్ చైల్డ్ కావాలని చెప్పి దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అయితే మనకి యావరేజ్ గా 3 years పడుతుందండి. సో యావరేజ్ గా ఒక పేరెంట్ కి ఈ అడాప్టింగ్ చైల్డ్ చేసుకునే దానికి యావరేజ్ గా 3 years టైం అవుతుంది. అలాగే డిక్లైన్ ఇన్ అడాప్షన్ మనకి డిస్పైట్ ద లీగల్ అండ్ ప్రొసీజరల్ చేంజెస్ ద అడాప్షన్ ఫిగర్స్ హ్యావ్ డ్రాప్డ్ ఆల్మోస్ట్ 50% ఫ్రమ్ 2010 నుంచి 2021 వరకు. ఈవెన్ దో మనకి లీగల్ అండ్ ప్రొసీజరల్ చేంజెస్ చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ గా తీసుకొచ్చినా కూడా మనకి చాలా వరకు డిక్లైన్ అంటే అడాప్షన్ అనేది చాలా వరకు తగ్గుతుందని చెప్తున్నారు. అలాగే కాంప్లెక్సిటీ ఇక్కడ మనకి 2022 అమెండ్మెంట్ ఇన్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఫోస్టర్డ్ డీసెంట్రలైజేషన్ ఇన్ అమెండ్మెంట్ ప్రాసెస్ బట్ ఆల్సో క్రియేటెడ్ కన్ఫ్యూజన్ అండ్ డిలేస్ ఇన్ అడాప్షన్ బై పేరెంట్స్. ఎందుకంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి లోకల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ బోర్డ్స్ కూడా పవర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ ఇష్యూస్ అప్పుడు రైజ్ అవుతాయి. సో ఏదర్ డిస్ట్రిక్ట్ నుంచా లేదంటే లోకల్ నుంచా వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవడం కూడా డిలే అవుతుంది. కాబట్టి సో దట్ అడాప్టింగ్ బై పేరెంట్స్ కూడా చాలా వరకు డిలే అవుతుంది. ఇది ఈవెన్ కాంప్లెక్స్ ప్రాసెస్ అని కూడా చెప్తున్నారు. అయితే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇంకొకటి వచ్చి మనకి మోస్ట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అంటే జనరల్ గా మనకి కలెక్టర్స్ అని చెప్పొచ్చు, ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద రివైజ్డ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ గవర్నమెంట్ లెవెల్ ఇవి వాళ్ళకి చాలా వరకు తెలియట్లేదు. అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ కోర్ట్స్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ వుడ్ ఫర్దర్ ఎక్స్టెండ్ టైమ్ లైన్స్. ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా కోర్ట్స్ నుంచి ఫైనల్ గా మనకి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళు కూడా మనకి ఒక క్వాషీ జ్యుడిషియల్ బాడీ మాదిరిగా యాక్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి కేసెస్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏంటంటే ఈ కారా నుంచి ఎవరైతే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఇవి ఫర్దర్ గా డిలే అవుతున్నాయి. ఎందుకంటే ఎక్స్టెండెడ్ టైం లైన్స్ లో మనకి ఫర్దర్ గా డిలే అవుతుందని కూడా చెప్తున్నారు. అలాగే ల్యాక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మెనీ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ అడాప్షన్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ బై స్పెషల్ SCIA అండ్ CWEs డ్యూ టు పూర్ ఫంక్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హికప్స్. ఇక్కడ ఇది జనరల్ గా ల్యాక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ లో స్టాఫ్ లేకపోవడం లేదంటే వాళ్ళ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడం వల్ల కూడా సమ్ టైమ్స్ రిజిస్ట్రేషన్ కూడా చాలా లేట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే షార్టేజ్ ఆఫ్ లైసెన్స్డ్ ఏజెన్సీస్ అంటే లైసెన్స్డ్ ఏజెన్సీస్ ద్వారా కూడా చాలా వరకు షార్టేజ్ అంటే ఏ చైల్డ్ కెన్ బి రిజిస్టర్డ్ ఆన్ కారా ఓన్లీ త్రూ ఏ లైసెన్స్డ్ ఏజెన్సీ బట్ children find themselves in a loop of transfers and delays due to missing localized adoption channels. సో ఇక్కడ మనకు లైసెన్స్డ్ ఏజెన్సీస్ ద్వారా కూడా డిలే అవుతుందని చెప్పొచ్చు. అలాగే ప్రొసీజరల్ ఫ్లా అంటే మనకి కారా వచ్చి డిఫికల్టీస్ కూడా ఫేస్ చేస్తుంది. ఇష్యూయింగ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు ఇన్ కంట్రీ అంటే ఓకే, ఇంటర్ కంట్రీ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇప్పుడు NRIs ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూ ఏం లేదు, వాళ్ళు చిల్డ్రన్స్ ని రైజ్ చేసుకోగలరు అనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయాలి. సో ఇది కూడా చాలా వరకు డిలే అవుతుంది ఫర్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ అండ్ ఎన్ష్యూరింగ్ పోస్ట్ అడాప్షన్ ఫాలో అప్స్. అంటే ఈవెన్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు 2 years వరకు మనకు ఫాలో అప్ కూడా ఉంటుంది కదా. ఈ ఫాలో అప్ ప్రొసీజర్స్ కానీ లేదంటే వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా చాలా వరకు లేట్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రొసీజరల్ ఫ్లా అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇన్ఫార్మల్ ప్లేస్మెంట్స్ అండి. మెనీ చిల్డ్రన్స్ ఆర్ ప్లేస్డ్ డైరెక్ట్లీ విత్ ద ఫ్యామిలీస్ బై హాస్పిటల్స్ వితౌట్ ఫాలోయింగ్ లీగల్ ప్రొసీజర్స్ మేకింగ్ దెమ్ వల్నరబుల్ టు ద రిస్క్స్ ఆఫ్ ట్రాఫికింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ అబ్యూస్. అంటే మనకి ఇదేంటంటే జనరల్ గా ఇప్పుడు గర్ల్ చైల్డ్ ఎవరైనా మనకి బోర్న్ అయితే ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా అంటే ఆల్రెడీ ఉంటే చిల్డ్రన్స్ చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ లేకపోతే పిల్లల్ని వాళ్ళు ఇటువంటి లీగల్ గా కారా నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకునే ప్రొసీజర్స్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇన్ఫార్మల్ గా వాళ్ళు చిల్డ్రన్స్ ని డైరెక్ట్ గా సేల్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మనం న్యూస్ ఛానల్లో కానీ ఈవెన్ పేపర్స్ లో కూడా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం ఇలాంటి ఇన్ఫార్మల్ ప్లేస్మెంట్స్. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బేసిక్ గా ఏంటంటే దే ఆర్ వెరీ వల్నరబుల్ టు రిస్క్స్ ఆఫ్ ట్రాఫికింగ్. ఈవెన్ ట్రాఫికింగ్ కి గురయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఎక్స్‌ప్లాయిటేషన్ ఫిజికల్ గా కానీ లేదంటే సెక్షువల్ గా కానీ అంటే లేటర్ ఏజెస్ లో నాట్ ఇమీడియట్ గా ఈవెన్ అబ్యూస్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలాగా మనకి ఇన్ఫార్మల్ ప్లేస్మెంట్స్ కూడా చాలా వరకు ఛాలెంజెస్ తీసుకొస్తున్నాయి కారా అడాప్షన్ కి.
ఇది మనకి రీసెంట్‌గా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కారా అనేది సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసింది. అంటే ఎందుకు డిలే అవుతుంది? ఇండియా సిస్టమ్ ఆఫ్ చైల్డ్ అడాప్షన్ ఎందుకు డిలే అవుతుందనే దాని మీద. ఇది మనకి ఇండియన్ సొసైటీలో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. ఈవెన్ మనకి దీన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలిసీస్ కింద కూడా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే సిలబస్‌లో. సో, ఇది ఫర్ దిస్ వీడియో అండి. దట్ యూ హావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా కామెంట్స్, పాజిటివ్, కన్‌స్ట్రక్టివ్ కామెంట్స్ ఉంటే ఎనీవేస్ యూ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్. థాంక్ యూ.